కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ పాలన మాటల్లో నీతులు, చేతల్లో వాతలా చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కేబినెట్ సమావేశాలు జరిపారని, పేదలకు మేలు చేసే అంశాలే లేవని విమర్శించారు. ఈ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై ట్రూ ఆఫ్ ఛార్జీల రూపంలో 17,500 కోట్ల అదనపు భారం మోపి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. పరిపాలన మాటల్లో నీతులు, చేతుల్లో వాతల్లాగా రోజుకి పేదవాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, నడ్డి విరవాలి, వారి మీద అదనపు భారం ఎలా మోపాలి అనేటటువంటి విధంగానే వీరి యొక్క పరిపాలన సాగుతుంది. కేబినెట్ మీటింగుల్లో కూడా ఎన్నో మీటింగులు జరిగినా పేదవాడికి ఉపయోగపడేటటువంటి ఒక అంశాన్ని కూడా లేవనెత్తకుండా దాదాపుగా 17,500 కోట్ల రూపాయలని అదనంగా కరెంటు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి మోపి ఈ రాష్ట్రంలో 6 నెలల కాలంలో 65,700 కోట్ల రూపాయలు అప్పు చేయగా, దాంతోపాటు 17,600 కోట్ల రూపాయలు ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అంటే దాదాపు 82,000 కోట్ల పైచిలుకు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమిస్తుందా అని ఒకసారి దాన్ని గమనిస్తే ఏమీ లేదు. పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలను కూడా మినహాయించి ప్రజల మీద ఈ అదనపు భారాన్ని తగ్గించవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.